హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక సంతోషమైన రోజు అండి. అదేంటంటే మా రెండో అమ్మాయి సాయి శ్రావ్య అండి. షీఈ్ నౌ స్టడీయింగ్ ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్. తనకు 10th క్లాస్లో 584 మార్క్స్ వచ్చాయండి. షీఈ్ వన్ ఆఫ్ ద టాపర్స్. సో ఎస్టర్డే వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి టాపర్స్ అందరికీ అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, సో శ్రావ్యతో పాటు పేరెంట్స్ కూడా రావాలని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. సో ఈరోజైతే త్వరగా పనులన్నీ ముగించుకొని డ్యూటీకి వెళ్ళిపోయి వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకు యాన్యువల్ డే సెలబ్రేషన్కి అటెండ్ అవ్వాలి. సో పాపకైతే కాలేజ్ ఉందండి, మార్నింగ్ సెషన్ మాత్రం పంపిస్తున్నాము. నేను కూడా క్లినిక్కి తొందరగా వెళ్ళిపోయి ఇద్దరం మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తామండి. సో పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్ కోసం పన్నీర్ మేథీ చమన్ విత్ సాఫ్ట్ స్మూత్ చపాతీస్ చేస్తున్నానండి. పన్నీర్ మేథీ చమన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తున్నానో వీడియో అబ్జర్వ్ చేయండి. నేనైతే ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ నా ఎగ్జైట్మెంట్లో రెసిపీని ఫుల్గా డిస్క్రైబ్ చేయలేకపోయాను. సో మీరు చూస్తే మీకు తెలిసిపోతుందన్నమాట. కొద్దిగా మెంతాకు, ఒక కట్ట పాలాకు వేసి పన్నీర్ మేథీ చమన్ చేస్తున్నాను. పన్నీర్ని అయితే ఇలా మందంగా తురుముకోవాలండి, లావుగా తురుముకోవాలి. సన్నగా తురిమితే ఈ కర్రీ బాగుండదు. తినేటప్పుడు పంటి కింద ఆ పన్నీర్ మనకు తగులుతూ ఉంటే యమ్మీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. కాస్త బటర్, కాస్త నెయ్యి, కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మేథీ చమన్ ఇంట్లోనే మనం టేస్ట్ చేయొచ్చు. అలాగే దీనికి కాంబినేషన్గా సాఫ్ట్ చపాతీస్ అయితే చేస్తున్నాను. చేతిలో వేసుకుంటే ఇట్లా పేపర్ లాగా మడచచ్చండి, అంత స్మూత్గా చేస్తాను నేను చపాతీసు. కాకపోతే ఒక 2-3 అవర్స్ పిండిని తడి పెట్టేస్తానండి, అప్పుడైతేనే స్మూత్ చపాతీస్ వస్తాయి. చూస్తున్నారు కదండి చపాతీలు ఎంత బాగా పొంగుతున్నాయో. వాళ్ళకైతే లంచ్ బాక్సెస్ అన్నీ కూడా సర్దేస్తున్నాను. ఆ తర్వాత దోశ వేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తానండి. పిల్లలిద్దరూ తినేసి కాలేజ్కి అయితే బయలుదేరేస్తారు. అప్పుడు నేను కాసేపు రిలాక్స్ అవుతాను. ఒక మంచి హాట్ టీ మళ్ళీ తీసుకుంటాను. ఆ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసి నేను కూడా క్లినిక్కి బయలుదేరాలి. లంచ్ కూడా ప్రిపేర్ చేయాలండి. పెద్ద ఐటమ్స్ ఏం పెట్టుకోలేదు. బాయిల్డ్ ఎగ్ ఫ్రై, బీన్స్ తాలింపు, ఆ తర్వాత మెంతి మజ్జిగ చేస్తున్నాను. ఈ మెంతి మజ్జిగ రెసిపీ నేను ఒక యూట్యూబ్ని ఫాలో అవుతానండి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను వీడియోస్, బాగుంటాయి అన్నమాట. తను చెప్పింది మెంతి మజ్జిగ గురించి నాకు బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేస్తే బాగా నచ్చింది, అందుకని పిల్లలకు కూడా పెట్టాలనుకున్నాను. ఈ సమ్మర్ సీజన్లో ఎంత ఎక్కువ మజ్జిగ తాగితే అంత మంచిది. అలాగే పెరుగు తింటే మంచిదండి. ఇట్స్ ఎ ప్రోబయోటిక్ కదా, సో కర్డ్ అనేది చాలా మంచిది. అలాగే మనము మజ్జిగ చేసుకొని ఒక బాటిల్లో పోసుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉంటే మనకు హైడ్రేటింగ్గా ఉంటుందన్నమాట. సో పిల్లలైతే బయలుదేరేస్తున్నారండి. వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎప్పుడైతే కాలేజీకి బయలుదేరుతారో బాధగా కూడా ఉంటుంది. అయ్యో పిల్లలు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ సాయంత్రం దాకా రారు, ఇల్లు బోసిపోయి ఉంటుందనని. బట్ నేను కూడా బిజీగానే ఉంటాను కాబట్టి మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి కొంచెం నేను ఐ ఫీల్ అలోన్ అనమాట. మళ్ళీ సాయంత్రం వాళ్ళు వచ్చాక సరదాగా మళ్ళీ టైం పాస్ అవుతుంది. కాసేపు అమ్మవారి పాటలు అయితే పెట్టుకొని విని ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకొని వచ్చేసాను. మా వారు నేను రాగి దోశలు తింటున్నామండి విత్ పల్లీ చట్నీ. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను రాగి దోశ, బట్ మెజర్మెంట్స్ అవి చెప్పలేదు. ఈసారి తప్పకుండా రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఆ తర్వాత ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసాను. బ్రౌన్ రైస్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. తర్వాత మెంతి మజ్జిగ కోసం అల్లము పచ్చిమిర్చి దంచుకుంటున్నాను. ఆ తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకున్నాక ఈ అల్లం పచ్చిమిర్చి ముద్ద, ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేయాలి. ఇంగువ వేశాక కొత్తిమీర కరివేపాకు వేయాలి. మజ్జిగలో దీన్ని కలిపేయాలి. ఇంతే అండి మెంతి మజ్జిగ. నోట్లో పెట్టుకుంటే ఏదో ఒక రకమైన మంచి అమృతం లాంటి టేస్ట్ ఉందండి. మేబీ ఆ మెంతుల వల్ల అయింటుంది. చాలా నచ్చిందండి నాకు. థ్యాంక్ యూ అండి మీరు రెసిపీ షేర్ చేసిన దానికి. అండ్ ఇక బీన్స్ తాలింపు విత్ కొబ్బరి పొడి వేసి చేస్తున్నాను. బీన్స్ క్యారెట్ తరిగి తాలింపు వేసి పైన కొబ్బరి పొడి జల్లానమాట. ఇది జస్ట్ అన్నంలో కలుపుకొని తినేస్తాం.
ఎవ్రీడే ప్రోటీన్ అని ఎగ్స్ అయితే బాగా తింటున్నామండి. ఎక్కువగా ఎగ్ వైట్సే తింటాం, ఎల్లోస్ తినము. పిల్లలు మాత్రం ఒక్క ఎల్లో మాత్రం తినమంటున్నాను, 2 ఎగ్ వైట్స్ తినమంటున్నాను అనమాట. సో ఎగ్స్ బాయిల్ అయ్యాక నేను వీడియోలో చూపించినట్టు నేను దాన్ని వెల్లుల్లి కారం లాగా చేస్తున్నాను. జస్ట్ అంతే అండి, సింపుల్. నిన్నటి పప్పు కొంచెం ఉంది, ఎవరికన్నా పప్పు కావాలంటే ఆ పప్పు, ఎగ్, బీన్స్ తాలింపుతో ఈరోజైతే లంచ్ ముగించేసి యాన్యువల్ డేకి అయితే వెళ్ళాలండి. నేను క్లినిక్కి వెళ్ళి కూడా వచ్చేసాను, పాపను కూడా పికప్ చేసుకొచ్చేసాను, మా పెద్దమ్మాయి కూడా వచ్చేసింది. సో అందరం ఇంట్లో ఉన్నాం. బాగా అన్నం తినేసి కాసేపు పడుకున్నాను. జస్ట్ ఒక పవర్ ర్యాప్ అనమాట, ఒక 20 మినిట్స్ అలా పడుకున్నానంటే చాలు, మళ్ళీ ఫ్రెష్ అయిపోతాను. ఇక 2:45 అలా అవుతోంది. వాళ్ళు 3కంతా రమ్మన్నారు, బట్ మేము 3:30 అలా వెళ్దాం అనుకుంటున్నాము. సారు పిల్లలు రెడీ అవుతున్నారండి. నేను టీ తాగితేనే కానీ నాకు ఎనర్జీ బూస్ట్ ఉండదన్నమాట. అందుకని ముందు ఒక టీ తాగాలి, దాంతోపాటు లైట్గా ఒక బిస్కెట్ కానీ బన్ కానీ తినాలని తెప్పించుకున్నాను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని, ఇన్స్టామార్ట్లో. సో బన్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా స్వీట్గా ఉంది. సో హాఫ్ బన్ విత్ టీ తాగేస్తున్నాను. అండ్ ఓట్స్ బిస్కెట్స్ కూడా తెప్పించాను, బట్ అదైతే తర్వాత తింటానమాట. సో ఈ టీ తాగుతూ ఉన్నంతసేపు కాస్త ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆలోచిస్తూ ఉన్నానండి. మన పిల్లలు బాగా చదువుకొని, అది కూడా ఇష్టంగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక ప్రైజ్ తెచ్చుకుంటేనో, ఒక అవార్డు తెచ్చుకుంటేనో, మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనో 10 మంది వాళ్ళని పొగుడుతూ ఉంటే పేరెంట్స్గా మనకు ఎంతో గర్వంగా ఉంటుంది కదండి. ఆ మూమెంటే ఈరోజు నేను ఎంజాయ్ చేస్తున్నాను. మా పెద్దమ్మాయికి బీటెక్ సీట్ రావడం, చిన్నమ్మాయి ఏమో అవుట్ ఆఫ్ 600 584 మార్క్స్ 10th తెచ్చుకోవడం నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అండి. ఆ 2 తలుచుకుంటే గూస్ బాంబ్స్ వస్తాయి. అంటే పిల్లలు సక్సెస్ అవుతూ ఉంటే, ఒక్కొక్క మైల్ స్టోన్ రీచ్ అవుతూ ఉంటే పేరెంట్స్గా నిజంగా మనకు గర్వంగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండి, ఏ ఫీల్డ్లో అయినా పిల్లలు సక్సెస్ అవుతుంటే పేరెంట్స్కు మనకు సంతోషంగా ఉంటుంది కదా. సెలబ్రేషన్కి అయితే వచ్చేసాము. పాప అవార్డు తీసుకొని వస్తోంది, వాళ్ళ టీచర్స్ అందరూ పొగుడుతున్నారు, పలకరించుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా ఎంత అటాచ్ అయిపోయిందంటే స్కూల్కి, ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చినా కూడా వాళ్ళ స్కూల్ టీచర్స్ని అస్సలు వదలలేకపోయిందండి. అందరినీ చూసి అట్లే ఎమోషనల్ అయిపోతుంది, ఏడుస్తుంది. ఎందుకంటే స్కూల్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అండి, అవి మళ్ళీ మళ్ళీ మనకు రావు. సో అందరూ కూడా స్కూల్ డేస్లోనే బాగా ఎంజాయ్ చేయాలి. టీచర్స్ కూడా భలే ఎంకరేజ్ చేశారండి. ఇప్పటికి కూడా వాళ్ళ టీచర్స్ వాళ్ళతో టచ్లో ఉంటారు, ఎలా చదువుతున్నారు ఏంటని వాకప్ చేస్తూ ఉంటారు. స్కూల్ చైర్మన్ మా వారిని కూడా స్పీచ్ ఇమ్మని అడిగారు, ఆయన కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మా సిస్టర్-ఇన్-లా అమ్మాయి కూడా టాపర్గా ఉందండి, తనకు కూడా అవార్డు వచ్చింది. సో అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ టైంని కూడా స్పెండ్ చేశాం. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.